హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే పంచాయతీ సెక్రటరీ జాబ్స్ కనుక అప్లై చేస్తుంటే పంచాయతీ సెక్రటరీ పేపర్ 2కి సంబంధించి పార్ట్ బికి సంబంధించి ఒక వీడియో మెటీరియల్ అనేది తయారు చేయబడింది. ఈ వీడియో మెటీరియల్ అనేది 30 అవర్స్ ఉంటుంది. దీని కనుక మీరు వింటే ఓవరాల్గా సిలబస్ అనేది కవర్ చేయొచ్చు. ఓకే, అయితే చూడండి, ఈ వీడియోలో మనం లేటెస్ట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాము. దీని ద్వారా ఏంటంటే మనకి అనేక పరీక్షల్లో అంటే పంచాయతీ సెక్రటరీకి కానీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇలా దేనికైనా సరే మనకి కరెంట్ అఫైర్స్ అనేవి చాలా వరకు కూడా అవసరం అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి భారత్ 2018-2019 ఆర్థిక సంవత్సరంలో 7.3%, 2019-2020లో 7.5% వృద్ధి వస్తుందని ప్రపంచ బ్యాంక్ అనేది వెల్లడించడం జరిగింది. ఈ మేరకు జనవరి 9న 2019 గ్లోబల్ ఎకనామిక్స్ ప్రాస్పెక్ట్ నివేదికను విడుదల చేసింది. మరోవైపు చైనా 2018-2019లో 6.5%, 2019-2020లో 6.2% వృద్ధిని నమోదు చేస్తుందని ప్రపంచ బ్యాంక్ తన నివేదికలో పేర్కొంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 2030 నాటికి అమెరికా, చైనాల తర్వాత భారత్ 3వ అతిపెద్ద వినిమయ దేశంగా అవతరిస్తుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం జనవరి 9న వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం భారత్ వినియోగం $1.5 ట్రిలియన్ ఉండగా 2030 నాటికి ఈ విలువ $6 ట్రిలియన్ చేరుతుందని WEF అంచనా వేసింది. ప్రస్తుతం భారత్ వ్యయాలకు సంబంధించి ప్రపంచంలో 6వ దేశంగా కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చేసి ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం పరిధిలో రామపట్నం పోర్టుతో పాటు ఆసియా పేపర్, పల్ప్, కాగిత పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జనవరి 9న శంకుస్థాపన చేశారు. 4,200 కోట్ల అంచనాతో రామపట్నం పోర్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుంది. అలాగే 24,500 కోట్ల పెట్టుబడితో ఏపీపీని ఏర్పాటు చేస్తున్నారు. తరువాత వచ్చేసి విశాఖపట్నంలో పర్యావరణ రహిత డేటా పార్క్, సోలార్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లుగా అద్వానీ గ్రూప్ తెలిపింది. ఈ మేరకు జనవరి 9న ఏపీ ఐటీ శాఖతో అద్వానీ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా 70,000 కోట్ల పెట్టుబడితో 500 ఎకరాల్లో 1 గిగావాట్ డేటా సెంటరు, అదేవిధంగా 5 గిగావాట్ సోలార్ పార్కులను నెలకొల్పనున్నారు. ప్రస్తుతం భారతదేశంలో చెన్నై, ముంబై నగరాల్లో మాత్రమే డేటా సెంటర్లు ఉన్నాయి. తర్వాత మనం చెప్పుకుంటే ప్రధాని నరేంద్ర మోడీతో భారత పర్యటనకు వచ్చినటువంటి నార్వే ప్రధాని ఎర్నా సోల్బెర్గ్ న్యూఢిల్లీలోని జనవరి 8న భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత విస్తృతం చేసుకోవాలని ఇద్దరు నేతృత్వంలో నిర్ణయించారు. సముద్ర ఆర్థిక వ్యవస్థపై 2 దేశాల సంప్రదింపులకు వీలు కల్పించే MOUపై సంతకం చేశారు. భారత్లో 84,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు నార్వే ప్రధాని అంగీకరించారని ఈ సందర్భంగా మోదీ గారు వెల్లడించడం జరిగింది. తర్వాత వచ్చేసి అంతర్జాతీయ ద్రవ్యనిధి చీఫ్ ఎకానమిస్ట్ గా ప్రముఖ ప్రవాస భారతీయ ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ జనవరి 8న బాధ్యతలు స్వీకరించారు. దీంతో IMF చీఫ్ ఎకానమిస్ట్ గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా గీతా గుర్తింపు పొందారు. 2018 డిసెంబర్ 31న పదవీ విరమణ చేసినటువంటి IMF రీసెర్చ్ విభాగం ఎకనామిక్ కౌన్సిలర్ డైరెక్టర్ మారిస్ ఆబ్ఫీల్డ్ స్థానంలో ఆమె నియమితులయ్యారు. అమెరికా పౌరసత్వం ఉన్న గీతా గోపీనాథ్ హార్వర్డ్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ ఎకనామిక్స్ ఫోరంగా విధులు నిర్వర్తిస్తున్నారు అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత మనం చూసుకుంటే మలేషియా రాజు సుల్తాన్ మహమ్మద్ 5 జనవరి 6న తన పదవికి రాజీనామా చేశారు. దీంతో పదవీ కాలం ముగియక ముందే రాచరికాన్ని తెగించినటువంటి తొలి మలేషియా పాలకుడిగా ఆయన నిలిచారు. మలేషియా రాజు పదవీ కాలం 5 ఏళ్లు కాగా మహమ్మద్ 2 ఏళ్ల క్రితమే బాధ్యతలు చేపట్టారు. మలేషియాలో 9 వంశాల మధ్య 5 ఏళ్లకు ఒకసారి అధికార పీఠం మారుతూ ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కాకినాడ వద్ద గల కోన గ్రామంలో GMR కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్ నిర్మించనున్న నౌకాశ్రయంకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జనవరి 4న శంకుస్థాపన చేశారు. 3,000 కోట్ల వ్యయంతో DBFOT పద్ధతిలో ఈ నౌకాశ్రయాన్ని నిర్మించనున్నారు. ఈ నౌకాశ్రయం ద్వారా బొగ్గు, సాధారణ సరుకులు, వంట నూనెలు, ముడిచరుము ఎగుమతి దిగుమతులు జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. తర్వాత దేశంలో
అతిపెద్ద మ్యూచువల్ ఫండ్ కంపెనీగా హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ నిలిచిందని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఇన్ ఇండియా వెల్లడించింది. దీనికి సంబంధించి నివేదికను జనవరి 3న విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం హెచ్డిఎఫ్సి ఎంఎఫ్ 3.35 లక్షల కోట్లు నిర్వహణ ఆస్తులతో మొదటి స్థానంలో ఉండగా 3.8 లక్షలతో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ రెండో స్థానంలో నిలిచింది అని చెప్పుకోవచ్చు. తర్వాత చూడండి, చైనా డిసెంబర్ 7న ప్రయోగించినటువంటి ది చాంగ్ ఈ-4 స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడిపై విజయవంతంగా దిగింది. చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద ఉండే ఐస్ క్యూస్ బేస్ లో జనవరి 3న చాంగ్ ఈ-4 దిగినట్లుగా చైనా అంతరిక్ష పరిశోధన సంస్థ వెల్లడించింది. దీంతో చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరుకున్నటువంటి మొదటి స్పేస్ క్రాఫ్ట్ గా చాంగ్ ఈ-4 నిలిచింది అని మనకి చెప్పడం జరుగుతుంది. చంద్రుడిపై ఉండే అత్యల్ప గురుత్వాకర్షణ వాతావరణంతో పాటు చంద్రుడి ధ్రువాలు నీటి లభ్యతపై ఈ స్పేస్ క్రాఫ్ట్ పరిశోధనలు అనేది చేయనుంది. ఇది మనకి చాలా వరకు కూడా ఇంపార్టెంట్. ది చాంగ్ ఈ-4 స్పేస్ క్రాఫ్ట్. ఓకే, ఇది ఫ్రెండ్స్ మనకి లేటెస్ట్ గా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. మీకు ఏంటంటే ఈ వీడియో అంతా కూడా సాధ్యమైనంత వరకు కూడా పిక్చర్స్ లో మీకు చెప్పడం జరిగింది. మీకు పిక్చర్స్ లో చెప్తే బాగుంటుందా లేకపోతే మ్యాటర్ వైజ్ గా ఉంటే బాగుంటుందా అనే విషయాన్ని కింద కామెంట్లో రాయండి. అంతేకాకుండా ఈ యొక్క పంచాయతీ సెక్రటరీ పేపర్ 2కి సంబంధించి ఈ యొక్క వీడియో మెటీరియల్ కావాలి అనుకునే వాళ్ళు తప్పనిసరిగా నాకు మెయిల్ చేయండి. నా మెయిల్ ఐడి ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఆ మెయిల్ ఐడికి మీ పేరు స్పేస్ మీ మొబైల్ నెంబరు స్పేస్ అంతకు ముందర మీరు ఏదైనా బుక్స్ చదువుంటే ఆ బుక్ నేమ్ రాయండి. లేకపోతే మీరు ఫ్రెష్ క్యాండిడేట్ అయితే ఫ్రెష్ క్యాండిడేట్ అని రాయండి. పక్కన మీ ఏజ్ కూడా రాస్తే రాయండి. ఓకే, ఇది ఫ్రెండ్స్ మీరేంటంటే ఈ యొక్క మెటీరియల్ అనేది ఎవరైతే ఈ మెటీరియల్ అనేది తీసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీగా మెయిల్ చేయండి. మరో విషయం, మీరు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రతిరోజు జాబ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.